ఒకప్పుడు కుప్పలు తెప్పలు జనాలుంటే వారిని కంట్రోల్ చేయడానికి ఆపసోపాలు పడిన ఆ దేశం ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ కావడంతో తల పట్టుకుంటుంది. ఇష్టం వచ్చినట్లు రూల్స్ పెట్టి జనాభానైతే తగ్గించగలిగిన ఆ దేశం ఇప్పుడు తలెత్తిన పర్యావసానంతో పిల్లలు కనండ్రా బాబు అంటూ దేశ ప్రజల కాళ్లు పట్టుకునే పరిస్థితి తెచ్చుకుంది. అయినా దేశంలో ప్రజలు హమ్దో హమారే ఏక్ అన్న సిద్ధాంతానికి బలంగా కనెక్ట్ అయిపోవడంతో ఎక్స్ట్రా పిల్లల్ని కనడానికి మాత్రం ససేమిరా అంటున్నారు. ఇక పిల్లల్ని కనడం పక్కన పెడితే ఆ దేశ యూత్ అసలు పెళ్లి చేసుకోవడానికే ఇష్టపడడం లేదట. దీంతో పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న జంటకు మంచి ఆఫర్ను ప్రకటించింది ఆ దేశం. ఇంతకీ ఆ దేశం ఏది? యూత్ పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడడం లేదు? జనాలు ఎందుకు పిల్లల్ని కనడం లేదు? తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. చైనా. ఒకప్పుడు ఈ దేశం పేరు చెబితేనే ఇబ్బడి ముబ్బడిగా ఉండే జనాభా గుర్తుకు వస్తుంది. ఆ జనాభాను కంట్రోల్ చేయడానికి డ్రాగన్ కంట్రీకి ముప్పతిప్పలు పడాల్సి వచ్చింది. ఎన్నో ఆంక్షలను విధించి అతి కష్టం మీద జనాభాను కంట్రోల్ చేసింది చైనా. అయితే భవిష్యత్తులో దీంతో తీవ్ర పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాన్ని విస్మరించింది. ఇంటికొకరు మాత్రమేనని చెప్పడం ఆ దేశంలోని ప్రజలందరూ గత కొన్నేళ్లుగా ఆ రూల్కే అలవాటు పడిపోయారు. దీంతో ఆ దేశ జనాభా క్రమంగా తగ్గుతూ పోయింది. అంతేకాదు ఈ క్రమంలో అమ్మాయిల శాతం కూడా భయంకరంగా ఆ దేశంలో పడిపోయింది. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు చైనా తాను చేసిన తప్పులను దిద్దుకునే పనిలో పడింది. ఈ క్రమంలో పిల్లలను కనాలంటూ ప్రచారాన్ని మొదలుపెట్టింది. అంతేకాదు ప్రోత్సాహకాలను కూడా ఇవ్వడానికి ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. దీంతో పిల్లల్ని కంటే నగదు బహుమతి ఇస్తామంటూ తాజాగా ప్రకటించింది. ఒక్కో బిడ్డకు ఏడాదికి 42,000 ఇవ్వాలని, ఇలా ఆ బిడ్డకు 3 ఏళ్లు వచ్చే వరకు ఈ నగదు ప్రోత్సాహకం అందించేందుకు చైనా ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి జన్మించిన ప్రతి బిడ్డకు 3 ఏళ్లు నిండే వరకు ఈ స్కీమ్ అమలు చేస్తామని అక్కడి జంటలకు చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అయితే పిల్లల్ని కనే విషయం పక్కన పెడితే అసలు పెళ్లి చేసుకోవడానికే అక్కడి యూత్ ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఇది డ్రాగన్ కంట్రీని మరింత కలవరపెడుతోంది. దీంతో ముందు యువతలో పెళ్లిపై ఆసక్తి కలిగించడానికి చైనా కసరత్తు చేస్తుంది. పెళ్లిపై ఆసక్తి పెంచడానికి ఓ పథకాన్నే తీసుకొచ్చింది. 25 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న యువతులు పెళ్లిళ్లు చేసుకుంటే వారికి $137 రివార్డును డ్రాగన్ కంట్రీ ఆఫర్ గా ప్రకటించింది. దీని ముఖ్యోద్దేశం ఆ దేశంలోని యువతులు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కనాలని. కానీ ఆ పథకం కూడా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో తాజాగా పుట్టిన బిడ్డలకు క్యాష్ రివార్డును ఇస్తామని చైనా ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఎంత చేసినా అక్కడి యూత్ మాత్రం పెళ్లి వద్దు, ఫ్యామిలీ వద్దు, సింగిల్ గానే ముద్దు అన్న ధోరణితో ఉన్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. దీంతో జనాభాను ఎలా పెంచాలని డ్రాగన్ కంట్రీ తల పట్టుకుంటుంది. మరోవైపు ఆడపిల్లల జనాభా చాలా తక్కువగా ఉండడంతో పెళ్లి చేసుకోవాలన్న అక్కడి యువకులకు కరెక్ట్ జోడీ దొరకడం లేదు.